అమెరికా కెనడాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. వరుసగా గత 3 రోజుల నుంచి వైట్ హౌస్లో అమెరికా కెనడా అధికారుల మధ్య చర్చలు జరిగినా ఒక అంగీకారానికి రాలేకపోయారు. కాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చర్చలకు శనివారం డెడ్లైన్ విధించారు. అయినా అమెరికా కెనడా అధికారులు ఒక ఒప్పందానికి రాలేకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50% టారిఫ్ విధిస్తోంది. దీనికి కౌంటర్గా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై డాలర్ ప్రాతిపదికనే పన్ను వసూలు చేస్తామని కౌంటర్ ఇచ్చారు. చర్చలు విఫలం కావడానికి గల కారణాలు ఏంటి, తదితర అంశాల గురించి ఒక లుక్ వేద్దాం. అమెరికా కెనడాల మధ్య తాజాగా ట్రేడ్ వార్ మొదలైంది. వైట్ హౌస్లో వరుసగా గత 3 రోజుల నుంచి జరుగుతున్న చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి. దీంతో శనివారం నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 50% వరకు టారిఫ్ విధిస్తామని అమెరికా చెబుతోంది. చర్చలు విఫలం కావడంతో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ శుక్రవారం అర్ధరాత్రి డెడ్లైన్ ముగియడానికి ముందు మాట్లాడుతూ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై తాము కూడా డాలర్ ప్రాతిపదికన పన్ను విధిస్తామని ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక కార్నీ వాదన విషయానికి వస్తే అమెరికా చివరి నిమిషంలో కొత్త నిబంధనలు తేవడం అన్యాయమని, ఒప్పందం విశ్వసనీయతనే దెబ్బతీసేలా ఉందని కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జూలై నుంచి ప్రారంభమయ్యాయి. అయితే అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% పన్ను వసూలు చేస్తానన్నాడు. కెనడా నుంచి సుమారు $20 బిలియన్, కెనడియన్ డాలర్ల ప్రకారం చూస్తే $28 బిలియన్ వరకు సుంకాలను విధిస్తానని హెచ్చరించడంతో ఇరు దేశాలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామనుకున్నారు. ఇక కార్నీ అమెరికాతో చర్చలు విఫలమయ్యాయని ప్రకటించిన వెంటనే అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమిసన్ గ్రీర్ ఒక ప్రకటనలో ఈరోజు రాత్రి కెనడా తమతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి నిరాకరించిందన్నారు. ఈ వారంలో ప్రారంభంలో టర్మ్స్ అండ్ కండిషన్కు అంగీకరించి చివరి నిమిషంలో డీల్ను వ్యతిరేకించదన్నారు. అమెరికా ఇతర మార్కెట్ల నుంచి దిగుమతి దేశాలతో పోల్చుకుంటే కెనడాకు అత్యుత్తమ ఆఫర్ ఇచ్చామని, అయినా కెనడా కొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చిందని, గతంలో కుదర్చుకున్న ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గిందని చెప్పారు. దీంతో చర్చలు విఫలమయ్యాయని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రకటనలో వివరించారు. అయితే ఈ ట్రేడ్ డీల్ విఫలం కావడానికి ముందు ఈ వారం ప్రారంభంలోనే ఇరు దేశాల అధికారులు ట్రేడ్ డీల్ దాదాపు కుదరబోతోందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇరు దేశాలకు డీల్ లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇక ఇరు దేశాల అధికారుల మధ్య ట్రేడ్ డీల్ విషయానికి వస్తే కెనడా స్టీల్, అల్యూమినియంపై 50 నుంచి 25% తగ్గించడానికి అంగీకరించింది. అలాగే కెనడాకు చెందిన కార్లపై సుంకాన్ని 25% నుంచి 15% తగ్గించాలని ఒప్పందానికి వచ్చాయి. దీనికి బదులుగా కార్నీని అమెరికా అధికారులు కెనడాలో తిరిగి అమెరికా ఆల్కహాల్ స్టోర్లను తెరవాలని కోరింది. ఇక అసలు విషయానికొస్తే డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జనవరిలో రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఆయన యావత్ ప్రపంచంపై ఎడాపెడా టారిఫ్లు పెంచి తన కసి తీర్చుకున్నాడు. ఆయన చైనా, ఇండియాతో పాటు ఆయనకు పడని దేశాలపై ఇష్టం వచ్చినట్లు సుంకాలు బాదేశాడు. వాటిలో కెనడాను కూడా చేర్చాడు. అయితే కెనడాకు అమెరికాకు మధ్య కొన్ని దశాబ్దాల పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొనసాగుతోంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేశాడు. ఇక ట్రంప్ 1930 నాటి టారిఫ్ చట్టాన్ని తిరిగి తెరపైకి తెచ్చాడు. 1930 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం కారణంగా కొత్త చట్టాన్ని తెచ్చి అప్పుడు ఇష్టం వచ్చిన సుంకాలను బాదారు. ఇక తాజాగా మరోమారు ట్రంప్ పాత చట్టాన్ని తెచ్చి కెనడాపై బాదుడుతున్నాడు. ఇక కెనడాకు వేరే గత్యంతరం లేకపోవడంతో సుంకాల భారాన్ని భరించాల్సి వస్తుంది. అయితే ట్రంప్ ఈ వారం ప్రారంభంలో తాత్కాలికంగా టారిఫ్ను అమలు చేయకుండా నిలిపివేశారు. త్వరలోనే ఇరు దేశాలు సంతకాలు చేయబోతున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సుంకాలను నిలిపివేయాలన్న నిర్ణయించారు. అయితే ఒప్పందానికి సంబంధించి గడువు ముగియడానికి కొద్ది నిమిషాల ముందు కార్నీ మాట్లాడుతూ చర్చల్లో పురోగతి కనిపించినప్పటికీ అది కెనడియన్ల అంచనాకు తగ్గట్టు లేవన్నారు. అందుకే ఈ రోజు సాయంత్రం తాను అమెరికాతో వాణిజ్యపరమైన సంప్రదింపులను నిలిపివేయాలని నిర్ణయించానని చెప్పారు. వెంటనే తమ అధికారులను అమెరికా నుంచి ఒట్టావాకు వచ్చేయాలని ఆదేశించానని కార్నీ తెలిపారు. అమెరికా చివరి నిమిషంలో చేసిన మార్పులు అన్యాయమైనవని, లాభదాయకం కానివని, చర్చల విశ్వసనీయతనే ప్రశ్నించేలా ఉన్నాయని కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కార్నీ ఈ ప్రకటన చేసిన వెంటనే అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీన్ కూడా ఒక ప్రకటనలో ఈ వారం ప్రారంభంలో కెనడా అన్ని ట్రేడ్ డీల్స్ను అంగీకరించి చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందన్నారు. తమ తప్పు ఏమీ లేదని, తప్పంతా కెనడాదని, చర్చలు విఫలం కావడానికి కెనడా కారణమని నెపాన్ని ఆయన కెనడాపై నెట్టేశారు. ఇతర మార్కెట్లకు ఇచ్చే ఆఫర్ కంటే కెనడాకు మెరుగైన ఆఫర్ ఇచ్చామని, అయినా కొత్త డిమాండ్లతో తమ ముందుకు వచ్చిందని, ముందు కుదర్చుకున్న ఒప్పందాన్ని పక్కన పెట్టిందన్నారు. ఈ వారం ప్రారంభంలో ఒక మాట చెప్పి కొత్తగా మాట మార్చటం వల్లనే ట్రేడ్ డీల్ విఫలమైందన్నారు అమెరికా వాణిజ్య ప్రతినిధి. కాగా ఇప్పటికే కెనడా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం, ఆటోలపై పన్ను విధిస్తోంది అమెరికా. దీనికి అదనంగా మరో 50% వరకు సుంకం విధిస్తుంది. ఇక కెనడాలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ కెనడా వ్యాపారస్తులు అండగా నిలిచారు. ప్రధానమంత్రికి తమ మద్దతు అని ప్రకటనలు ఇస్తున్నారు. అమెరికా గట్టిగానే బుద్ధి చెప్పారని, టారిఫ్కు బదులు టారిఫ్, డాలర్కు బదులుగా డాలర్లోనే తాము టారిఫ్ బాదుతామని కార్నీ ప్రకటించడం పట్ల కెనడియన్లు ప్రధాని ప్రశంసించారు. ఇక కెనడా విషయానికి వస్తే గత ఏడాది కాలం నుంచి అమెరికాతో వాణిజ్యపరమైన సంప్రదింపులు జరుపుతోంది. ఇక ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి కెనడాపై పెద్ద ఎత్తున సుంకాలు బాదాడు. అప్పటి నుంచి కెనడా ప్రధానమంత్రి టారిఫ్ తగ్గించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో రాయబారాలు సాగిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే అమెరికా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. అక్కడ ప్రజల తలసరి ఆదాయం కూడా ఎక్కువే. అందుకే ప్రతి దేశం అమెరికాకు తమ సరకులను ఎగుమతి చేసి కొంత డబ్బు సంపాదించుకోవాలనుకుంటోంది. ఇక కెనడా కూడా తమ దేశంలో ఉత్పత్తి చేసే వస్తువులు క్రూడ్, పెట్రోలియం, రిఫైన్డ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, కార్లు, ఆటో విడిభాగాలు, యంత్రాలు, అగ్రికల్చరల్ గూడ్స్, ఇండస్ట్రియల్ మెటీరియల్స్, స్టీల్, అల్యూమినియం, మినరల్స్ వరకు ఎగుమతి చేస్తోంది. ఇక ట్రంప్ ఏకంగా పెద్ద మొత్తంలో సుంకం విధించడం వల్ల అమెరికా మార్కెట్లో కెనడా పోటీ పడలేదు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇక ట్రంప్తో విసుగు చెందిన కార్నీ చైనాతో వాణిజ్య సంబంధాలు కుదర్చుకోవాలని బీజింగ్కు కూడా వెళ్లివచ్చారు. ఇక అమెరికా డిమాండ్ విషయానికి వస్తే అమెరికా నుంచి కెనడా దిగుమతి చేసుకునే అమెరికన్ కార్లు, డైరీ ప్రోడక్టులపై ప్రతీకార టారిఫ్ ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ఇక అమెరికా కెనడాపై సుంకం బాదడంతో కెనడా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్ను నిషేధించింది. అయితే ఇరు దేశాలకు చెందిన వ్యాపారస్తులు మాత్రం కెనడాపై అమెరికా విధించిన కొత్త సుంకాల వల్ల రెండు దేశాలకు నష్టమేనని, వీలైనంత త్వరగా ఒక ఒప్పందానికి రావాలని కోరుతున్నారు. అలాగే అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ వారం ప్రారంభంలో ఒక ప్రకటన విడుదల చేస్తూ అధిక టారిఫ్ల వల్ల ఇరు దేశాలు నష్టపోతాయని హెచ్చరించింది. దీనివల్ల కెనడా వస్తువును అమెరికన్ ఎక్కువ చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అలాగే అమెరికా మెక్సికో కెనడా వాణిజ్యం ఒప్పందం కింద సాగే వాణిజ్యంపై ఆధారపడి సుమారు 13 మిలియన్ అమెరికన్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. ఇక కెనడాలో జరిగిన పోల్లో 36% మంది అమెరికాపై ప్రతీకార టారిఫ్కు మద్దతు పలికితే 30% మంది అమెరికాతో సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక కెనడా కౌంటర్ టారిఫ్ విధిస్తే తాము సహించమని కఠిన చర్యలు తీసుకుంటామనంటోంది అమెరికా. మరి పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.